ఇక ఏపీడిఎస్సి సెలక్షన్ లిస్టు రిలీజ్ చేసేసారు. సరే, ఇక హారిజాంటల్ రిజర్వేషన్ అని అది ఇది పక్కన పెట్టేస్తే సెలక్షన్ లిస్టు ఫైనల్ లిస్టు వచ్చేసింది. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు వచ్చేసినాయి, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీ ఉన్నా కూడా రాలేదు పాపం. ఇక ఏం జరిగిందని చెప్పేసి తర్వాత సంగతి. మొత్తానికైతే జాబ్ వచ్చిందని అంటారు ఎట్లా తెచ్చుకున్నా. ఇక ఇప్పుడు మిగిలింది ఏంటి, ఏపీ హైకోర్టు జాబ్స్. సో దీని కట్ ఆఫ్స్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఒక క్లారిటీగా మీకు ఒక కట్ ఆఫ్ వస్తుంది, చెప్తాను దాని గురించి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. హైప్ ఇవ్వండి ఖచ్చితంగా ఈ వీడియోకి. బియాండ్ డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం కూడా. ఇక టాపిక్లో పెడితే జూనియర్ అసిస్టెంట్ జాబ్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కానివ్వండి, రికార్డ్ అసిస్టెంట్ జాబ్ కానివ్వండి, ఇవి 3 ఒక కేటగిరీలో వేసుకుంటే, ఇక టైపిస్ట్, కాపీస్ట్, స్టెనోగ్రాఫర్ ఒక కేటగిరీ వేసుకుంటే, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్స్ ఒక కేటగిరీలో వేసుకుందాం. సో దాన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే 80 మార్కులు జరిగింది కదా. ఈ సంవత్సరం ఎక్కువ శాతం మందికి హయ్యెస్ట్ నాకు తెలిసి 66 మార్కులు రావటం అయితే జరిగిందండి ఈ జూనియర్ అసిస్టెంట్ దానికైతే. నాకు తెలిసి అంతకుమించి పోదు. అయితే ఎవరైతే ఎక్కువ శాతం వచ్చేసరికి ఎవరైతే 60 పైన ఉన్నాడో జాబ్ గ్యారంటీ. అయితే ఎక్కువ శాతం వచ్చేసరికి 50 నుంచి 60 మధ్యలో వచ్చినాయండి జూనియర్ అసిస్టెంట్ దానికి. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ దానికి కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ దానికి కానివ్వండి, రికార్డింగ్ అసిస్టెంట్ దానికి కానివ్వండి కాంపిటీషన్ కూడా ఉంది. అయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ దానికి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. 50 నుంచి 66 మధ్యలో వచ్చిన వాళ్ళకు, అంటే 49 నుంచి 66 వేసుకోండి. సో వచ్చిన వాళ్ళకి వచ్చేసరికి ఈ జాబు సంగతి పక్కన పెడితే ఎట్లాగ వస్తుంది కాబట్టి మెరిట్ లిస్ట్లో అయితే గ్యారంటీగా మీ నేమ్ వస్తుంది. జాబ్ కూడా 99%, అంటే రిజర్వేషన్ సంగతి పక్కనట్టండి, తర్వాత మాట్లాడుకుందాం. అది వచ్చిన తర్వాత అందరూ అవ్వక్ అవుతారు. నిన్న అదే జరిగింది. రాదనుకున్న వాళ్ళకు కూడా ఇచ్చారు. మరి ఏ రకంగా ఇచ్చారో నాకు తెలియదు కానీ, అంటే హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ ఇవి అంటున్నారు కదా. సో దాని ప్రకారం ఏమన్నా రోస్టర్ పాయింట్స్ యాడ్ చేసి ఉండొచ్చు. సో అది దాని ప్రకారం చూసుకున్నట్టయితే జెంట్స్కి ఈ రేంజ్లో ఉంటుంది. ఇక లేడీస్కి అయితే 60 లోపు వచ్చినా కూడా జాబ్ వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ పెట్టారు, ఇంకా చాలా పెట్టారండి. ఉమెన్స్ 33% కేటగిరీ పెట్టారు. ఓకేనా. సో ఇక ఇందుట్లో మళ్ళీ కేటగిరీ వైజ్ కూడా ఉంటాయి. సో ఇక ఎస్టీలు వీటికి వచ్చేసరికి ఏంటంటే, మరి మొన్న డిఎస్సి దాంట్లో చూసిన ప్రకారం చూసుకుంటే ఎక్కువ వచ్చినా కూడా ఈ కాల్ లెటర్లో రాని పరిస్థితి ఉంది. మరి ఇందుట్లో ఏం చేస్తారో చూడాలి ఇది కూడా. ఇక వచ్చేసరికి టైపిస్ట్, కాపీ, స్టెనోగ్రాఫ్స్కి వచ్చేసరికి 40 మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చే విధంగా అయితే ఉంది. ఎందుకంటే చాలామందికి 39, 40లోనే ఉంది. ఇక డ్రైవర్లు, ప్రాసెస్ సర్వర్లు ఇవి వచ్చేసరికి సేమ్, ఇవి కూడా ఇదే రేంజ్లో ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రాసెస్ సర్వర్ అయితే 50 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మరి చూడాలి ఏం జరుగుతుందో అది మాత్రం. సో ఇంతవరకు అయితే కట్ ఆఫ్లు ఇవే, ఫస్ట్లో చెప్పినవి, ఈ చివరిలో చెప్పినవి ఇవి. మరి ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా మార్పు ఉంటుందా అంటే, డిఎస్సీలాగా కనుక చేసినట్టయితే ఇది కూడా అదే విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉంటుంది. లేదు మళ్ళీ కొత్త విధానంలో మళ్ళీ ఏమైనా మార్పులు చేశారని, తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పలేము. అది మొత్తానికైతే కట్ ఆఫ్ అయితే ఇదే ఉంటుందండి. ఇక అందరూ అడుగుతున్నారు స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.